ఇవాళ మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఆ కపుల్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ 10 థింగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఇందులో ఏంటి అంటే ఫస్ట్ థరో ఎవాల్యుయేషన్‌లో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది? రెండోది ఏంటి అంటే మనకి స్పెర్మ్ ఫ్యాక్టర్ ఎలా ఉంది? అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి యూట్రస్ యొక్క షేప్ ఎలా ఉంది? యూట్రస్‌లో ఫైబ్రాయిడ్స్ గానీ, పాలిప్స్ గానీ ఇటువంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ ఫోర్త్ విషయం వచ్చేసి యూట్రైన్ లైనింగ్ లేదా ఎండోమెట్రియం ఎలా ఉంది? అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకి గర్భసంచి పక్కన ఉండే ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా? లేదంటే క్లోజ్ ఉన్నాయా? అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మాకు ప్రపోజ్ చేసే ట్రీట్మెంట్ ఏంటి అనేది అడగాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ప్రపోజ్ చేసిన ట్రీట్మెంట్‌లో ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఎలా ఉంటాయి? నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. సో, ఈచ్ ట్రీట్మెంట్‌కి కాస్టింగ్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి కాంప్లికేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా దానికి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అండ్ డైట్ ఎటువంటివి మనము వాడాల్సి ఉంటుంది అనేది కూడా మీరు మీ కన్సల్టెంట్‌ని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది.